అంటే ఒక వ్యక్తిలో గనక ఆ లార్జ్ బ్లడ్ వెసల్ పెద్ద రక్తనాళంలో అడ్డంకి ఏర్పడింది అని మనకి బాడీలో ఇండికేషన్స్ ఎలా వస్తాయి? అంటే హెడ్‌ఏక్ రావడమా? తల తిరగడమా? లేదా చేతులు, కాళ్ళు లాగడమా? ఎలా తెలుస్తుంది? కంపల్సరీగా మనకి కొన్ని ప్రిసిపిటేటింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అంటే ఎవరిలో అయితే బీపీ అన్‌కంట్రోల్డ్‌గా ఉందో, హుహు. లేకపోతే షుగర్స్ హై లెవెల్‌లో ఉన్నాయో, కొంత జెనెటికల్ ఫ్యామిలీ హిస్టరీ ఉందో, ఓకే. రక్తనాళాల్లో శక్తి లేకుండా ఉండడం, ఇలాంటి సమస్యలు ఉన్న వాళ్ళల్లో కామన్‌గా ఈ ప్రాబ్లమ్స్ అనేది జరగడం జరుగుతుంది. ఇలాగ మన అనుమానం వచ్చినప్పుడు మనం సీటీ యాంజియోగ్రామ్ అనేది చేస్తాం. అయోర్టోగ్రామ్ చూసుకొని రక్తనాళం సమస్య ఏంటి అనేది చూసుకొని దాని ప్రకారం మనం కొన్ని ప్రక్రియల ద్వారా ట్రీట్మెంట్స్ ఇస్తాం. సో, మరి మన చిరంజీవి హాస్పిటల్స్‌లో ఈ లార్జ్ బ్లడ్ వెసల్ పెద్ద రక్తనాళంకి సంబంధించి ఇబ్బంది కలిగే వచ్చినట్లయితే ఎలా ట్రీట్మెంట్స్ చేస్తున్నారు? ఏ ట్రీట్మెంట్స్ మీరు వాడుతున్నారు ఇక్కడ మనం? యాహ్! మన చిరంజీవి హాస్పిటల్స్‌లో హైబ్రిడ్ క్యాత్ ల్యాబ్ ఉండడం వల్ల ఈ మేజర్ బ్లడ్ వెసల్ ట్రీట్మెంట్స్ మనం హైబ్రిడ్ ప్రక్రియ ద్వారా చేయడం జరుగుతుందండి. దీనిలో అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఒక చిన్న సూదితోనే పెద్ద స్టంట్ మన పెద్ద రక్తనాళం యొక్క స్టంట్ కూడా చిన్న సూదితోనే కోత లేకుండా చేయడం అనేది జరుగుతుంది. దాంతో పాటు బైపాస్ ఆపరేషన్స్ మనకి కొన్నిసార్లు కెరోటిడ్ నుంచి కెరోటిడ్ బైపాస్ ఇలాంటివి కూడా చేసుకోవచ్చు. ఇవి 2 కూడా కలిపి ఒకే టైంలో మనం చేయటం జరుగుతుంది. దీనివల్ల మనము మేజర్ సర్జరీని చాలా మైనర్‌గా చేసి ఇంత డిఫికల్ట్ టాస్క్‌ని కూడా మనం ఒక చిన్న ప్రక్రియలా చేసుకొని వెంటనే కూడా వాళ్ళ రికవరీకి తోడ్పాటవ్వడానికి హెల్ప్ అవుతుంది. ఓకే. అంటే ఏ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్స్ వాడుతున్నారు? ఏంటవి? స్టంటింగ్ అని, బైపాస్ సర్జరీ అని, అయోర్టిక్ స్టంట్ గ్రాఫ్ట్ వేయటం అనేది ఇవన్నీ కూడా మనకి చిరంజీవి హాస్పిటల్స్‌లో అందుబాటులో ఉన్నాయమ్మా. ఇవన్నిటికి కూడా మనం ఒక చిన్న సూది ద్వారానే ట్రీట్మెంట్ చేసి వాళ్ళకి ఈ మార్బిడిటీ లేకుండా అంటే ఎక్కువ రోజులు హాస్పిటల్ అవసరం లేకుండా కూడా ఓకే. ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది.